అయితే ఇప్పుడు కేసు అయింది, అమ్మాయి వెళ్ళి వాళ్ళిద్దరు పర్సనల్ ఇష్యూకి సంబంధించి కేసు అయింది. ఈ తర్వాత వెంటనే రాజ్ తరుణ్ రెస్పాండ్ అయ్యాడు కదా. రెస్పాండ్ అయ్యి మా ఇద్దరికి ఫలానా టైం నుంచి టైం వరకే ఉంది రిలేషన్, ఆ తర్వాత మాకేమీ లేదు అని చెప్పేసి అతను చెప్పాడు. అతను సైలెంట్ అయ్యాడు. అంటే ఒక రకంగా రాజ్ డీసెంట్ గా బిహేవ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది నాకు. అంటే బేసికలీ మీకేం కావాలంటే రాజు వచ్చి కూర్చుంటాడు. లేదు వద్దు, రాజు కూడా ఏంటంటే లీగల్ గా చూసుకుంటున్నాడు. ఏదైనా వెళ్ళాడు, హైకోర్టుకి వెళ్ళాడు, చెప్తా. రాజు రావాలి, అవతల పక్క లావని ఫోన్ లో లావాలి, లేకపోతే ఆవిడ వచ్చి నాన్న బూతులు తిట్టాలి, వీళ్ళందరూ రచ్చ చేసుకోవాలి, మనకి రేటింగ్లు రావాలి. బేసికలీ ఇదే కదా మనకి. అలా ఏం లేదు, తన పని తను చేసుకున్నాడు. తిరగబడరా సామి సినిమా ఏదో ప్రెస్ మీట్ పెట్టుకున్నాడు. సరే ఆ సినిమా ఏదో అయింది, నిన్న రిలీజ్ అయింది. అయితే నేను ఇంకొకటి ఏంటంటే, మీకు కావాలంటే సోలోగా రాజ్ తోటి నేను అరేంజ్ చేస్తాను. తప్పకుండా రాజ్ తో కూడా మాట్లాడదాం. రాజ్ చెప్పేది కూడా ఎవరైతే ఇలాంటి నీచమైన భాష మాట్లాడుతూ కుసంస్కారమైన బిహేవియర్ చేస్తూ సాటి అమ్మాయిలు, సరే నన్ను నేను సహించుకుంటానమ్మా, కానీ సాటి వేరే ఎవరైనా సరే అమ్మాయి కావచ్చు, హర్యానా అమ్మాయి, ఇంకా వేరే ఎవరైనా సరే అమ్మాయి, అరే వాళ్ళని ఎలా అసలు అంత అన్న తర్వాత కూడా మీడియా ఛానల్స్ కైనా సెన్స్ ఉండాలి కదా. అరే ఆ పేర్లైనా కనీసం ఎడిట్ చేద్దాం, లైవ్ లో పోయింది అప్పటికే తప్పు. అసలు వాళ్ళు లైవ్ లో తీసుకోవడమే తప్పు. ఓకే, ఎవరో లేడీ యాంకర్ ఉందమ్మా, ఇవాళ ఒక ఇంటర్వ్యూ చేస్తుంది, ఎక్కడో ఇంటర్వ్యూ చేస్తుంది. ఈవిడ ఏవేవో ఒక 100 పేర్లు చెప్పింది. పేర్లు చెప్పడం కూడా కాదు, ఆ పేర్లతో పాటు ఈవిడ ఫలానా అడ్రస్ లో ఉంటుంది, ఇలాంటివన్నీ చెప్తే అవునా అండి అని చెప్పి అడిగింది. అక్కడితో ఆగకుండా ఆ వీడియో వేసేసి కనీసం అంటే ఆ పేర్లు ఏవైతే ఉన్నాయో దాన్ని తిట్టమన్నా. నేను బోతల్ హౌస్ నడుపుతున్నాను, నేను గంజాయి అమ్ముకుంటాను, నేను 50 లక్షలు తీసుకుంటాను, నేను బిగ్ బాస్కి వెళ్ళడానికి కక్కుర్తి పడుతున్నాను, అన్నీ అనుకోండి పర్లేదు. ఎవరెవరినో ఆ కనీసం నేను అదే అడిగా, అమ్మా మీరు అమ్మాయి మీరు ఇంటర్వ్యూ చేశారు కదా ఏదో వాళ్ళన్న ఛానల్, మీ పేరుని ఇలా ఆ అమ్మాయి శేఖర్ భాష బోతల్ కంపెనీ నడుపుతున్నాడు, అందులో మీరు కూడా ఉన్నారు అని చెప్పి ఎవరన్నా నోటి పట్టే కదా. అంటే ఆ వీడియో బయటకు వెళ్తే మీకు ఎలా ఉంటుందమ్మా? మీరే లేడీ యాంకర్ కదా, మీకు ఎలా ఉంటుంది? మగాడు కుక్కగానే చూస్తున్నారు, సరే మేము దాన్ని కూడా సహిస్తున్నాం, నన్ను అనుకున్నా నేను పడను. కానీ అదే లేడీ యాంకర్ నేను అడుగుతున్నా, మిమ్మల్ని అలా ఎవరన్నా సరే అంటే ఇదే అమ్మాయి వేరే వాళ్ళతో అక్రమ సంబంధం అంటే గట్టి ఉన్నది లేనిది చెప్పేసిన, అయినా ఉన్నా లేకపోయినా వాట్ రైట్ షీ హ్యాస్ అండ్ వాట్ రైట్ యూ మీడియా పీపుల్ హ్యావ్. ఎలా వేస్తారు వాళ్ళ పేర్లు? ఎలా అంటావు హర్యానాని? ఎలా అంటావు నువ్వు? ఎలా అంటావు నువ్వు? నీకు ఏ ఆధారం ఉంది? నోరు వచ్చారు కదా మాట్లాడితే కనీసం మీడియా వాళ్ళకి సిగ్గు ఉండాలి కదా. మీకు న్యూస్ కావాలి కోసం అవతల వాళ్ళ జీవితాలు అనిపించుకుంటుంటే వాటి మీద శవాల మీద తాళాలు ఎరుకునే టైప్ లో చేస్తున్నారు వీళ్ళంతా. సిగ్గుండాలి. నేను చెప్తున్నా ఈ వాళ్ళ నుంచి ఎవరన్నా సరే, దిలీప్ శంకర్ కావచ్చు, లావణ్య కావచ్చు, ఆ పడాలు కావచ్చు, ఎవరైనా సరే లైవ్ లో కనబడ్డారు అంటే నేను చెప్తున్నాను కదా, ఆ ఛానల్ కి నేను కానీ రాజ్ గాని పొరపాటును కూడా రావు. అండ్ నేను నిజాయితీ ఉంది నాలో అనుకున్న వాళ్ళు సెలబ్రిటీస్ కావచ్చు, ఎవరన్నా సరే, నాకు చాలా మంది ఫోన్ చేస్తారు మా సెలబ్రిటీస్, అటువంటి ఛానల్ దయచేసి బాయ్కాట్ చేయండి. జస్ట్ బాయ్కాట్ ది ఛానల్. నేను చెప్తున్నా కదా, ఇలాంటి వాళ్ళకి మాట్లాడే అర్హత లేదు. నోరు తెరిస్తే బూతులు. ఎలా వాళ్ళు మళ్ళీ తీసుకుంటారు? కళ్ళ ముందు కనబడతాను జీతంలో జరిగింది, ఆర్టీవీ వాడు ఎట్ట పిలుస్తాడు? అవును, అదే నేను అడుగుతున్నాను. మీకు తెలుసా? పక్కన కూర్చోబెట్టి నేను కామ్ గా ఉన్నాను. ఆయన అడిగితే, ఆర్టీవీ యాంకర్ అడిగితే ఆయన కోపం వచ్చి ఆయన తిట్టుకోమనండి, నన్ను ఎందుకు తిడుతున్నాడు మధ్యలో? అవును. లక్ష్మి పడాలా అంటే పేరు చాలా సార్లు వింటున్నాను నేను కూడా. అసలు ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది. మీకు ఒక్క సీక్వెన్స్ మీరు గమనించారు. ఫస్ట్ మిమ్మల్ని మేము పిలిచాము, ఆ తర్వాత మీరు ఇంకొక ఛానల్ మీరు అడిగారు కాబట్టి చెప్తాను. ఈ లక్ష్మి పడాలా అనే అమ్మాయి 7 8 రేప్ కేసులు పెట్టింది. ఎవరి మీద? రకరకాల వ్యక్తుల మీద. అందులో ఒక బీసీ సంఘ నాయకుడు, వాడికి 2 ఫ్రెండ్స్, తర్వాత ఒక ఎస్పీ మీద నా కంప్లైంట్ సాల్వ్ చేద్దామని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మీద రేప్ కేసు. అంటే అది కేసు అంటే కంప్లైంట్ రాయడమే బేసికలీ. తర్వాత వాళ్ళతో పాటు మొగుడికి 498A కేసు పెట్టి, మొగుడి మీద ఒరిస్సా నుంచి పెళ్లి చేస్తే అబ్బాయికి 498A పెట్టి మొగుడితో పాటు 16 మందిని పెట్టింది. ఎలా పెడతారు 16 మంది? ఇప్పుడు లేటెస్ట్ గా చట్టం మారింది, 498A చట్టం మారింది. ఇదివరకు చేసేట్లేదు. ఇదివరకు ఆడుకున్నారు ఈ చట్టం తోటి. పాప ఆడుకున్నలో బలైపోయిన అబ్బాయి అండ్ ఫ్యామిలీ మొత్తం ఏం పెట్టింది?
వీడు నన్ను వరకట్నం ఎక్కువ అడిగాడు, గృహహింస చేశాడు, దీంతో పాటు నాకు బలవంతంగా అభాషణ చేయించాడు 3 నెలలు అని చెప్పి పెట్టి ఆ రికార్డ్స్ కూడా ఏవో పెట్టి సంవత్సరం తిరగకుండా వేరే అబ్బాయితో తిరగడం మొదలెట్టి ఆ అబ్బాయి నా మొగుడు అని చెప్పి అన్నవరం పోలీస్ స్టేషన్ లో ఒక కేసు, కాకినాడ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు, 70 మైళ్ళ దూరంలో 2 కేసులు. వీళ్ళు అడిగితే తర్వాత కంప్లైంట్ పెట్టేసిన తర్వాత అడిగితే ఆయన నపుంసకుడు, అందుకని నేను వీడితో తిరుగుతున్నా. ఆ నపుంసకుడు మరి ఎలా నీకు అభాషణ చేయించాడు అంటే అప్పటికే నువ్వు వేరే అక్రమ సంబంధం పెట్టుకొని పిల్లాన్ని కలుపు తెచ్చుకున్నావా? సో అంటే ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా గమనించకుండా పోలీసులు కేసులు పెట్టేసిన తర్వాత ఇంకా జరుగుతూనే ఉంటది అన్నమాట. ఇలా మనం ఎక్కడైనా కేసులు పెట్టచ్చు. చెప్తా. ఇలా 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 అందరి మీద కేసులు పెట్టుకుంటూ వచ్చిన విషయం నాకు తెలిసిన తర్వాత నేను మా వెబ్ సిరీస్ లో కూడా ఒక అబ్బాయిని ఇట్లాగే బ్లాక్ మెయిల్ చేసి 5 లక్షలు డిమాండ్ చేసిన మహా మనిషి అనమాట. ఆ అమ్మాయిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఆవిడ్ని పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. ఎస్ఆర్ నగర్ లో కేసు అయ్యి అది కోర్టులో ఉంది. 2-3 సార్లు ఆవిడకి సమన్లు ఇచ్చినా కూడా వెళ్ళకపోతే బెయిల్లో బయట ఉంది. ఇప్పుడు అరెస్ట్ వారెంట్ జారీ అవుతుంది.